ఇక నాలుగవది మనం చూస్తే, రాజ్యము స్థిరపడిన తర్వాత, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత దావీదు గారు పరిశుద్ధతను కోల్పోయాడు వ్యభిచారం చేసి. కొంతమందికి భక్తిలో ఎదిగిన తర్వాత కళ్ళు నెత్తికెక్కుతాయి అన్నమాట. కొంతమందికి ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉండాల్సినవి ఇక్కడ ఉంటాయి. రాజ్యం స్థిరపడి అంత శ్రమలన్నీ తీరి నిమ్మలమైన తర్వాత అతడు ఏం చేశాడంటే పరిశుద్ధతను కోల్పోయాడు. బెత్షెబాతో అక్రమ సంబంధం చేసి, చాలా దుర్మార్గమైన పని చేసి ఆ అమ్మాయిని బలవంతంగా ఇంటికి రప్పించి తనను అపవిత్రపరిచి తను కూడా అపవిత్రుడయ్యాడు. ఒక పెళ్ళైన పరాయి పురుషుడు భార్యను మానభంగం చేశాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవడైనా సరే దేవుడు మాత్రం ఊరుకోడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవులమైన మనకు ఇలాంటి చెడ్డ ఆలోచనలు అలవాట్లు ఉండకూడదన్నమాట. రోగాలు వచ్చిపోతారు. ఏమొచ్చిపోతారు చెప్పండి? ఇలాంటి అలవాట్లు ఉంటే దేవుని బిడ్డలకు ఏమవుతారు? మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళు అన్యులందరూ మాట్లాడుకుంటుంటారు. ఫలానా ఆయన ప్రార్థనకు పోతారు, కానీ అదేం పాడు బుద్ధి. పరాయి పురుషుడితో, పరాయి భార్యతో, భర్త ఉన్నాడుగా, పిల్లలు ఉన్నారుగా, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారుగా, ఇదేం మాయదారు రోగం అని అన్యులు మాట్లాడుకుంటారు. దేవుడు వింటూ ఉంటాడు. విని ఏదో ఒక పురుగును పంపిస్తే పురుగు ఏం చేస్తుంది చెప్పండి? ఒకరోజు ఆటో టైర్ పంచర్ అయిపోయడానికి పోతే జానీ బ్రదర్ ఒక మాట అడిగాడు. అయ్యగారు ఒక మాట అడుగుతూ, ఈ చెట్టు ఎందుకు ఎండిపోతుందని అడిగాడు. ఆ చెట్టు ఎండిపోవడానికి శాతబోధుడు భూత వైద్యుడు కాదయ్యా, దాని లోపల ఒక పురుగు ఉంది, అదొక వైరస్. అదేం చేస్తుంది? దాన్ని తినేస్తుంది. ఆ పక్కన చెట్టు ఎలా ఉంది? గ్రామ పంచాయతీలో ఉన్న చెట్టు పచ్చగా ఉంది, దానిలో ఏం లేదు, వైరస్ లేదు. దానిలో ఒక పురుగు లోపల దాన్ని తినేస్తుంది, వేర్లను, చెట్టును. అందుకని అది ఎండిపోసాగుతుంది. మన లోపలికి కూడా పురుగు పంపిస్తాడు, జాగ్రత్త. పంపిస్తే తినేస్తుంది. అప్పుడు అమ్మో అయ్యో లబో దీపం మొత్తుకున్నా ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రాణం ఉన్నప్పుడే మర్యాదగా దేవుడు మాట్లాడినప్పుడే ఈ రోజు నుంచి వంకర బుద్ధిని చక్కగా చేసుకొని మర్యాదగా ఉంటాను ప్రభు అని క్రైస్తవులు తీర్మానం చేసుకుంటే, ఈ రోజు నుంచి అయినా ఒక కొత్త జీవితం ప్రారంభిస్తే బాగుంటుందని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపితున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి మాట్లాడుతున్నాడు. ఈ విషయాల గురించి ఒక్క విషయం కూడా నేను రాయలేదు. చూడండి, వ్యాఖ్యానం ఓన్లీ పాయింట్లు రాశాను. నేను నిజంగా ముందుగా రాసుకున్నానంటే మీరు అనుకుంటారు ఇలా ఒక మాట అయినా రాశానా? ఓన్లీ పాయింట్స్ రాశాను అంతే. ఇవి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? మారు మనసు పొందాలి. కోల్పోయాడట, పరిశుద్ధతను కోల్పోయాడు. ఈరోజు క్రైస్తవుల బిడ్డగా మన మీద నింద వేస్తే మనం నిప్పు లాగా ఉండాలి. ఈ అమ్మాయిని ఎవరు అన్నారట, ఎన్ని లక్షలు? 3 లక్షలు ఉన్నోడిని ఉంచుకొని వడ్డీలకు నడుపుతుంది అన్నారట. ఆ బిడ్డ అల్లాడిపోయింది. ఊరోళ్ళకి తెలియదా చెప్పండి? ఊరోళ్ళంతా కాండ్రకిచ్చే తూ అని ఊశారు అన్నోళ్ళట మొఖాన. చూసారా ఊయలేదా? ఆ అమ్మాయి ఎలాంటిదో మాకు అది బతికితే అట్ట బతకాలి. ఒకడు నిందేసిన పక్కోళ్ళు అన్యులు కూడా సాక్ష్యం చెప్పాలి. ఎవడో అన్నాడని మనము నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ అవసరమైతే అన్యుడితో కూడా దేవుడు ఏం చెప్పిస్తాడట? సాక్ష్యం. అన్యులే చెప్పారు అమ్మాయిని అనడానికి నోరు ఎలా వచ్చిందని. ఆమెన్. అట బతకాలి. 4 రోజులు బ్రతికిన. ఆమెన్. అట బతకాలండి క్రైస్తవులు. అది రోషం కలిగిన క్రైస్తవుల యొక్క భక్తి. ఆమెన్. హల్లెలూయా. పరిశుద్ధతను కోల్పోయాడు. కొంతమంది ఎగేస్తూ ఉంటారు అమ్మలక్కలు, అన్నీ భర్తలున్న వాళ్ళే చేస్తుండగా ఇలా ఎగేసేవాళ్ళు. కొంత భర్తలున్న వాళ్ళకి బుద్ధి లేదు, భార్యలున్న వాళ్ళ పురుషులకు బుద్ధిలో ఒక తన్నాలు పట్టుకొని తన్నుడు లేకనే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు.
అన్యుల గురించి నాకు సంబంధం లేదు, క్రైస్తవుల గురించే ఒక మంచి కాపరిగా మాట్లాడుతున్నాను. క్రైస్తవులు హల్లెలూయా. గొర్రె దారి తప్పిపోతుంటే, గొర్రె మంద నుంచి పోతుంటే గొల్లోడు ఏం చేస్తాడు? అలానే ఉంటాడు ఆ గొర్రెల కాపరి. కర్ర తీసుకొని కోపం వచ్చి ఒకటి వేసి పీకితే మర్యాదకు వచ్చి మందలో చక్కగా నడుస్తుంది. మరి కొట్టాలి, అప్పుడప్పుడు కొడితేనే గొర్రెలు మాట వింటాయి. ఆమేన్ హల్లెలూయా. అందుకనే ఈ రోజు నాకు ఒక క్రొత్త మనసు క్రైస్తవ సమాజానికి రావాలి. హల్లెలూయా హల్లెలూయా. మీరు భక్తిలో కొనసాగుతున్నప్పుడు గలిలియా లాంటి వాళ్ళు ఎదురుగా నిలబడతారు. ఎవరు నిలబడతారు? గలిలియా లాంటి వాళ్ళు నిలబడతారు. శాంసోన్ లాంటి వాళ్ళు బలాఢ్యులు స్త్రీలకు నిలబడతారు. మీరు పడిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. సైతానుడు ఏం చేస్తాడు? మీరు భక్తిలో కొనసాగుతున్నప్పుడు మీరు పొగడతలతో ఎత్తేస్తాడు, ఏదో ఒక రొచ్చులోనికి దింపాలనుకుంటాడు. కానీ మీరు ఎదిరించి పోరాడేవారిగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఏం బాధపడక. ఇందాక వాక్యం చదివాంగా నిర్గమకాండంలో, ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకొని రోజు ప్రార్థన చేసుకో, అంతే. ఇంకా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందుకనే ఈ రోజు నుంచి సంఘం ప్రక్షాళన చేయబడాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని భక్తి చేయాలి. కళ్ళు ఒళ్ళు, కళ్ళతో నిబంధన చేయాలి, ఒళ్ళుతో శరీరంతో నిబంధన చేసుకొని భయం కలగాలి, దేవుడు గుర్తు రావాలి. ప్రైజ్ ది లార్డ్. వల ఇసురుతాడు, ఏ రోజు ఇసురుతాడో సైతానుడు, ఆ వలలో మనం చిక్కొద్దు. ఆమేన్. అర్థమవుతుందా సంఘస్థులారా, బిడ్డలారా? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇంతకు ఆ వాక్యం మనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 4-5 వచనాలు. 2 సమూయేలు 11, 4-5 వచనాలు. దావీదు దూతల చేత చూడండి బలవంతంగా బెస్తబాను పిలిపించి ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఇక్కడ చూడండి, దావీదు యొక్క జీవితం ఇక్కడ పతనానికి దారి తీసింది. వాళ్ళ భర్త ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. ప్రజల కొరకు, దేశం కొరకు ఒక నమ్మకమైనటువంటి సైనికుడిగా పోరాడుచున్నాడు యుద్ధంలో. దావీదు ఎక్కడున్నాడు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. క్రైస్తవులు ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. క్రైస్తవులు ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా ఉంటే, లేకపోతే నువ్వు ఒంటరిగా తప్పని పరిస్థితుల్లో ఉంటే నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. అంతేగాని సోది ముఖం వేసుకొని, సొల్లు ముఖం వేసుకొని, డబ్బా ముఖం వేసుకొని వ్యర్థమైనవన్నీ మనం చూస్తూ ఉంటే ఇలానే జరుగుద్ది. అర్థమవుతుందా? ఎక్కడికి ఎక్కాడంట? సాయంకాల వేళలో మిద్దె మీదకి. ఏం పని? ఏం పని? రాజు ఎక్కడ ఉండాలి? అంతఃపురంలో ఉండాలి. రాజు ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండాలి. రాజు ఎక్కడ ఉండాలి? నిద్రొస్తే ఇంట్లో బెడ్ మీద ఉండాలి. సాయంకాలం పూట ఎక్కడికి వెళ్ళాడట? మిద్దె మీదకి ఎక్కాడట. అపవిత్రత కనపడినప్పుడు కళ్ళు త్రిప్పుకోవాల్సిన ఆలోచన ఉండొద్దా? కనపడింది, మనసు త్రిప్పుకోవాల్సిన ఆలోచన, అయ్యో పాపం జరిగిందని అల్లాడిపోవాల్సినటువంటి భక్తి ఉండకూడదా? భక్తి లేకపోక ప్రేరేపితుడై బలవంతంగా అమ్మాయిని పిలిపించి అమ్మాయిని చెరిచి అపవిత్రుడయ్యాడు, పరిశుద్ధతను కోల్పోయినాడు దావీదు. కీర్తన 51:7, 10వ వాక్యం మనం చూద్దాం. 7-10. నేను పవిత్రుడగునట్లు ఇప్పుడు ప్రాధేయపడుతున్నాడు. నేను పాపం చేశాను. పాపం ఎలా తెలిసింది? ఏ ప్రవక్త? నాతాను ప్రవక్త వచ్చి ఆ 100 గొర్రెల కాపరి ఒక గొర్రె పిల్లను పెంచుకుంటున్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఉదాహరణ చెప్పి కళ్ళు తెరిపించినప్పుడు, కళ్ళు తెరుచుకున్నప్పుడు, అయ్యో నేను దుర్మార్గుడిని, పాపం చేశానని ఇప్పుడు మందిరం దగ్గరికి పరుగులెత్తి ఏం చేస్తున్నాడట? నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము ఏమైపోయాడు? ఏం కోల్పోయాడు? పరిశుద్ధతను కోల్పోయాడు దావీదు.
ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా పరిశుద్ధతను కోల్పోయి పాపంలో బ్రతుకుతున్నారు. ఆ పాపాన్నే మరలా చేస్తున్నారు. యాకోబు భక్తుడు అన్నట్లుగా, యాకోబు పత్రికలో కుక్క తన వాంతికి గతికిన దానికి తిరిగినట్లుగా క్రైస్తవులు మరలా గతికి వదిలేసినటువంటి పాపం వైపు తిరిగి మరలా అదే పాపాన్ని చేస్తున్నారు. అదే పాపానికి లొంగిపోతున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు ఎలా ప్రాధేయపడుతున్నాడు? పరిశుద్ధతను కోల్పోతే అంతా అంధకారమయంగా మారిపోయింది, అంతా చీకటిమయంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఈ అపవిత్రతలో చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాననే భయం అతన్ని వెంబడిస్తుంది. నేను ఈ పాపములో చచ్చిపోతే ఇదిగో నరకములో ఆరని అగ్నిలో నా బ్రతుకు కాలిపోతుంది, నా ఆత్మ నశించిపోతుంది. ఇంత భక్తి చేసి ఇలాంటి సాతాను ఊబిలో చిక్కుకున్న నేను ఎలా బయటికి రావాలి, ఎలా నా బ్రతుకుని మరలా పవిత్రతలోనికి నడిపించుకోవాలనే వేదన దావీదును తొలిచివేస్తుంది. ఈరోజు పాపములో పడిపోయిన మిమ్మల్ని కూడా ఆ వేదన తొలిస్తే యేసు నామములో మందిరములోని పశ్చాత్తాపడి ఒక నూతన మనసు, ఒక కొత్త మనసు, ఒక పవిత్రతను యేసు నామములో పొందుకో. తాగనని తీర్మానం చేస్తారు, మరలా తాగుతూ ఉంటారు. బీడీలు తాగను, చుట్ట తాగనని తీర్మానం చేస్తారు, మరలా తాగుతూ ఉంటారు. గుట్కాలు తినను, కైనీళ్ళు లవల్లని తీర్మానం చేస్తాడు, మరలా కుక్క గతికింది మరలా గతికినట్లుగా మరలా గతుకుతూ పాపము బ్రతుకు. ఈ మధ్యలో చచ్చిపోతే ఈ మధ్యలో నీ జీవితం ఏమైపోతుంది? రేపు నీది కాదు, మరుక్షణం నీది కాదన్న విషయాన్ని విశ్వాసి మర్చిపోతున్నావా? స్త్రీలు కూడా ఈ రోజు నుంచి, ఈ వారం నుంచి దేవుడు మాట్లాడాడు మందిరంలో తీర్మానం చేసుకొని, ఇక నుంచి నేను సీరియల్ చూడను, ఇక నుంచి నేను సినిమాలు చూడను, ఇక నుంచి అది చూడను, ఇక నుంచి ఇది చేయను, ఇక నుంచి భర్తకు వ్యతిరేకంగా మాట్లాడను, ఇక నుంచి భర్తకు లోబడి ఉంటాను, ఇక నుంచి నాలో ఉన్న అపవిత్రమైన ఆలోచనలన్నీ మార్చుకుంటానని తీర్మానం చేసుకొని మరలా కొంతమంది ఏం చేస్తున్నారట? స్త్రీలు కూడా కుక్క గతికిన దాన్ని మరలా తిరిగి గతికినట్లుగా చేసే మరలా అదే పాపానికి లొంగిపోతూ భ్రష్టత్వంలో ఉండిపోతున్నారు చాలామంది. ఈరోజు నువ్వు బయటికి రావాలి, దావీదు వలె పశ్చాత్తాపడాలి. పరిశుద్ధతను క్రైస్తవులు కోల్పోవడానికి ఎంత మాత్రము వీలు లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నటించేవాడు దేవునికి ఇష్టం ఉండడండి. ఒకే మాట మనం తెలుసుకోగలం, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడట, కానీ వేషధారులలో భక్తి చేసే వారిని అసలు క్షమించరని చెప్పాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇంకెప్పుడు మార్చుకుంటారు మీ బ్రతుకుల్ని అని చెప్పి యేసుక్రీస్తు కూడా శాస్త్రులు, పరిచయులు, వేషధారణ భక్తి చేస్తున్న వారిని ఖండిస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఏదైనా తేడా ఉంటే ఈరోజు మందిరంలో మారు మనసు పొందుకొని దేవునికి ప్రియమైన పిల్లలుగా పరిశుద్ధతలో బ్రతుకుదాం, పవిత్రతలో బ్రతుకుదాం. భర్తలు భార్యలకు నమ్మకంగా బ్రతకండి, భార్యలు భర్తలకు నమ్మకంగా బ్రతకండి. పిల్లలు, యవనస్తులు, యవనరాలు తల్లిదండ్రులకు నమ్మకంగా బ్రతకండి. అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నమ్మకంగా బ్రతకండి. సంగమా జాగ్రత్త. ఇక్కడే జీవితం అంతం కాదు, చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితానికి అంతం అనేదే ఉండలేదు. ఇక్కడ ఒక రోజు ఉంది, పుట్టినప్పుడు ఒక రోజు ఉంది, ఏ రోజో చనిపోతాం. ఆ చనిపోయిన రోజు ఏదో బ్రతికేవాడికి తెలుసు, చచ్చిపోయేవాడికి తెలియదు. అంటే ఒక ప్రారంభం, ఒక అంతం ఏంటో ఇక్కడ మనకు తెలుసు. కానీ అక్కడ ప్రారంభించబడితే అంతం అనేది, ముగింపు అనేది నీ జీవితానికి లేదు. అది గుర్తుంచుకొని మర్యాదగా బ్రతకాలని కోరుతున్నాను. హల్లెలూయా. సంఘమా, దేవుని బిడ్డలారా, 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, పాపానికి దాసులు కాకండి, యేసుకు దాసులై ఉండండి, పరిశుద్ధతలో ఎదగండి, పరిపూర్ణులు కండే. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నేను పవిత్రుడగునట్లు నా పాపాన్ని పరిహరించు, ఇసోపు పుడకతో నన్ను బాగా రుద్దు, కడగాలి.
రక్తములో కడగబడాలి. వేదన పడుతున్నాడు. పాపం చేసి అయ్యో ఇంత దుర్మార్గమైన పని చేశానా, ఇంత అవివేకమైన పని చేశానా, ఆ పాపములో కళ్ళు పొరలు గమ్మి కామముతో ఊగిపోయి నాకు కనపడలేదని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రాధేయపడుతున్నాడు. పరిశుద్ధత కోల్పోతే ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా? ఈరోజు కొన్ని మార్పులు మనలో జరగాలి. దేవుడు ఆవేదనతో మాట్లాడుతున్నాడు. సంగమా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థిస్తున్నాడు? 15 వరకు, 9 నుంచి. నా పాపములకు విముఖుడ కమ్ము, నన్ను కరుణించు, నా దోషములన్నిటినీ తుడిచివేయి. దేవా, నా యందు శుద్ధ హృదయము, మళ్ళా పరిశుద్ధత కలిగినటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలు. ఎలా పుట్టించాలట? నూతనంగా, మరలా ఒక క్రొత్త మనసు, ఒక అవకాశమే, ఒక్క అవకాశం ప్లీజ్ మనకి ఇస్తున్నాడు తెలుసా? ప్రతి నెల బల్లా దగ్గర ఒక అవకాశం ఇస్తున్నాడు. దాన్ని వినియోగించుకుంటున్నారా? పశ్చాత్తాపడడానికి, ఇక పాపం చేయకుండా ఉండడానికి భూమి మీద ఉండగానే ఆయన రక్త మాంసాల్లో పాలి భాగస్థలమై పవిత్రత నొందునట్లుగా ఒక అవకాశం ఇస్తున్నాడు. అవకాశాన్ని వినియోగించుకుంటున్నామా? పాపములోనే ఉండి పాలి భాగస్థలం అవుతున్నామా? అందుకనే పౌలు అంటాడు, మీరు అవివేకంగా అజ్ఞానంగా తీసుకుంటే అందుకనే మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు. మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా, పాపానికి పశ్చాత్తాపడకుండా తీసుకున్నందుకు అనేకులు నిద్రిస్తున్నారు అని చెప్పి 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక చివరి వచనాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 5వదిగా రక్షణను కోల్పోయాడు. ఏం కోల్పోయాడండి? రక్షణను కోల్పోయాడు. రక్షణను కోల్పోయి 51వ కీర్తన 12 నుంచి మనం చదువుదాం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల, ఇంకా త్రొట్టిల్లకుండా ఉండే మనసు, ఒక నిశ్చయత కలిగినటువంటి మనస్సు. చూడండి, ఈరోజు వ్యసనాలకు బానిసలైన చాలామంది స్త్రీలారా, పురుషులారా. స్త్రీలారా ఎందుకంటున్నా తెలుసా? కొంతమంది దొంగసాటంగా బీర్లు కొట్టే వాళ్ళు ఉన్నారు, కళ్ళు కొట్టే వాళ్ళు ఉన్నారు. అందుకే అందరు ఇంక్లూడ్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే, మీరంతా మంచోళ్ళే అన్నమాట. మీరంతా సార్వత్రిక సంఘం అన్నమాట. నేను దాగను కానీ తెస్తాననేటోళ్ళు కూడా ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు. నేను దాగను కానీ చుట్టాలు వస్తే మందు చేస్తానే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు మారు మనసు పొందాలి. నా ఇంటికి ఒక్కడు రాడు, రమ్మన్నా తిను, కక్కే దాకా పెడతా. చికెన్ కావాలా, మటన్ కావాలా, నాటుకోడి కావాలా, చేపలు కావాలా, స్పెషల్గా వెళ్ళి రాగి పాడిపోయి ఆడ కాపలు కాసైనా 200 చేప 300 అమ్మినా తెస్తా. తిను, ఎంతైనా తిను, ఎందుకంటే నా దేవుడు ఆతిథ్యం ఇయుట మరొకటి అన్నాడు. కానీ మందు గిందు అని నా ముందల వాగితే మర్యాదగా ఉండదని వార్నింగ్లు ఇస్తాను ముందే. అందుకనే మా ఇంటికి ఎవ్వరూ రారు, విశ్వాసులు తప్ప. ఆమేన్. ఒకళ్ళు వచ్చిన ఒక్క పూట ఉండడానికి అల్లాడి ఆకు మేస్తారన్నమాట. ఇది గాక మీరు అలవర్చుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. చుట్టాల ఇంటికి వస్తే తిండి పెట్టండి, ఎంత పెడతారో. మా కాడ ఈ కుదరవనండి, దేవుని నామం ఎంత హెచ్చించబడుతుందో. ఆమేన్, హల్లెలూయా. నువ్వు తాగకపోయినా తాపియడం వీళ్ళే గిలాస పక్కన, నువ్వు ఇక పాపం చేసినట్లే. ఇక నువ్వు ఎప్పుడైతే పట్టుకొని వచ్చావో నువ్వు పాపము చేసినట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. కొంతమంది స్ప్రైట్లు తెచ్చి నేల కారబోసే భక్తులు కూడా ఉన్నారు, క్రైస్తవులు. ఇక్కడ వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. ఈరోజు ఎక్కడ ఆరబోస్తారట? ఫస్ట్ది ఏమో తాగదట, నేల తాగుద్దట. ఏం తాగడట, 2 సుక్కలు వేయాలంట. అది అజ్ఞానులు, లోకస్తులు చేసేది అది.
ఏంటి మీరు దేవుని బిడ్డలా దయ్యం బిడ్డలా? మీరు చేసే అజ్ఞాన పనులకు, ఇప్పుడే అన్యులు చేసే పనులకే భూమి మిగులా మూలుగుతుందట దేవుని రాకడ ప్రత్యక్షత కొరకు. ఈ పాపాలు మోయలేక అయ్యా నీ రాకడ ఎప్పుడని ఏడుస్తూ మొరపెడుతుందట భూమి దేవునికి. కొరింథీ పత్రికలు దేవునికి చెప్తుంది భూమి. ఇక మనం కూడా ఇలాంటివి చేస్తే భూమి నాకాడే ఉందిరా నాయన, సృష్టికర్తే ఉన్నాడంటే అది మూలుగుతుంటే మనమేమో ఇట్లాంటి అజ్ఞానపు పనులు. మనం దేవుని బిడ్డలమా దయ్యం బిడ్డల? ఏదో ఒకటి తేల్చండి ఈరోజు. దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వ్యర్థమైనవి చేయకూడదు, పవిత్రత, నిష్కలంగా మనం బ్రతకాలి. నిష్కలంకమైన బిడ్డలుగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు చదవండి. స్థిరమైన మనసా, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దృఢపరచు అంటే ఇక పడగొట్టని ఇత్తడి ప్రాకారము వలె నన్ను, బలమైన కోటగా నన్ను ఉంచు. ఇక ఏ సైతానుడు కూడా కదిలించకూడదు. దృఢంగా ఉంటే ఎవడన్నా పడగొడతాడా? పడగొట్టలేడండి. అందుకని విశ్వాసంలో ఎలా ఉండాలంటే మనం దృఢంగా ఉండాలి. మనం టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి. ఆమేన్. అందుకని అలా ఇప్పటి నుంచి ఇక తెలియక జరిగిపోయింది, తెలియక పొరపాట్లో జరిగింది. ఇక మీదట రేపటి నుంచి నా జీవితం ఇలా ఉండొద్దని దావీదు అంటున్నాడు. ఎలా ఉండాలి? నేను దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, బలహీనతలు నన్ను ఏలుబడి చేయొద్దు. ఈరోజు ఆ తీర్మానం నువ్వు చేయగలవా? సమ్మతి గల మనసు, ఒక క్రొత్త మనసు కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మొదలు పెడతాను. అతిక్రమము చేయవారికి, కొంతమంది బతుకు చక్కగా ఉండదు కానీ 10 మందికి చెప్తూ ఉంటారు. ముందు నా బతుకు సరి చేసుకొని 10 మందికి చెప్తే వింటారు. అవునంటారా కాదంటారా? దావీదు కూడా అదే అంటున్నాడు కదా, నువ్వు నాకు క్రొత్త మనసు చేయి, ఒక నూతన మనసు ఇచ్చిన తర్వాత అతిక్రమం పాపం చేసే వారికి నేను చెప్తే వాళ్ళు వింటారని చెప్పి వాపోతున్నాడు. సువార్త చెప్తాను అంటున్నాడు. కొంతమందికి మారు మనసు ఉండదు, పాడుండదు, వాళ్ళే పాపం చేస్తారు, బైబిల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ తట్టు అప్పుడు తిరుగుతారు. దేవా, నా రక్షణకర్తయగు దేవా. చూడండి, ఆ రక్త అపరాధము నుండి, నేను చేసిన పాపము నుండి నన్ను, ఆమెను దోషిగా ఎందుకు చేశాడు? ఆమె అపవిత్రత ఎందుకు పోయింది? పాపం చేసింది ఎవరు? బలవంతం చేసింది ఎవరు? దావీదు. ఆమె పాపం ఏం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని బిడ్డలారా, ఈరోజు మన బ్రతుకులు మార్చుకుందామండి. బ్రతుకులు మార్చుకుందాం. బాలసుబ్రహ్మణ్యం పాట ఏదో ఉండే, ఏ దినమో ఏ గడియో కానీ ప్రభు రాకడ గుర్తెరగవా అనే ఒక పాట పాడాడు. మారు మనసు పొందుమురన్న అనే ఒక మంచి పాట పాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వదిగా పరిశుద్ధాత్మను కోల్పోయాడు అతడు. దేన్ని కోల్పోయాడు? చాలామంది పరిశుద్ధాత్మను కోల్పోతున్నారు. 51వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేకు. ఆ రోజు నేను ఊహించుకోలేను. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు, ఆ రోజు నేను ఊహించుకోలేను. భయం, వణుకు. ఈరోజు పాపం చేసి గాలరు ఎగరేసుకొని తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారండి? కాలరు ఎగరేసుకొని ఏదో గొప్ప పని చేశానని తిరుగుతున్నారు చాలామంది. ఎంత అవివేకులో! కాలరు ఎగరేసుకొని నన్ను ఎవడేం చేసేది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీసివేయకము, నీ సన్నిధిలో నుండి తోసేయకు. చాలు. పరిశుద్ధాత్మను కోల్పోయిన
అనుభవం అతను ఊహించుకోలేకపోయాడండి. పాపం చేసే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడా? ఉండడండి. మనం నటించాల్సింది తప్ప ఇక ఉండడు. పరిశుద్ధాత్మని ప్రతి విశ్వాసి పొందుకోవాలి. దాసారంలో పరిశుద్ధాత్మ గురించి సబ్జెక్ట్ అన్నమాట ఈరోజు రాత్రి. పరిశుద్ధాత్మని ప్రతి బిడ్డ పొందుకున్నప్పుడే పాపానికి దూరంగా ఉంటారు. ఏది కరెక్టు ఏది తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆయన నీలో ఉంటే. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆయన కోల్పోయాడు, పరిశుద్ధత కోల్పోయాడు, రక్షణ కోల్పోయాడు, పరిశుద్ధాత్మను కూడా కోల్పోయి వేదన పడుతూ వాటి కొరకు మరలా ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. ఒక కొత్త మనసు కావాలి, ఒక నూతన మనసు కావాలి. అందుకనే మన నోటిని కూడా మనం దగ్గర పెట్టుకోవాలి. అందరూ హేళన చేస్తున్నారు, అన్య భాషలతో మాట్లాడిన నోటితోనే బూతులు మాట్లాడుతున్నారని హేళన చేస్తున్నారు. దేవుని భాషల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఒకరోజు గడ్డి పెడతాడు దేవుడు. పాస్టర్లైనా విశ్వాసులైనా భాషలు మాట్లాడేవారిని వ్యంగ్యంగా మాట్లాడుతూ అంటున్నారు. అట్లా అంటున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. పాపం చేసేవాడిని ఖండించండి, భాషల్ని వ్యంగ్యంగా మాట్లాడేది ఎందుకు? భాషలు ఎవరి? దేవుని. పాపం చేసినోని ఖండించు, చేతనైతే వాడిని హెచ్చరించు. నీకు దమ్ముంటే ఏమన్నా నాతాను ప్రవక్త వలె దగ్గరికి వెళ్ళి దెబ్బ కొట్టు, బుద్ధి చెప్పు. అంతేగాని దేవుడిచ్చిన వరాన్ని దుయ్యబట్టడానికి ఎవడికి అధికారం లేదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మను కోల్పోయి విలపిస్తూ ఉన్నాడు. 7వదిగా మందసము తేవుటలో ఆరాధన క్రమాన్ని కోల్పోయాడు. ఆ మందసాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మందసం తేవటంలో విఫలుడయ్యాడు. కారణం ఏంటట? ఆరాధన క్రమాన్ని కోల్పోయాడు. దేన్ని కోల్పోయాడు? ఆరాధన క్రమాన్ని కోల్పోయాడండి. పాపం దావీదు గొప్ప నిరాశలో మనం చూస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 13 వాక్యాలు మనం చూస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 8 నుంచి 13 వాక్యాలు చిన్నగా. దావీదును ఇశ్రాయేలు ప్రజలందరూ తన పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను, స్వరమండలములను, తంబూరలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు ఎడ్లకు కాలు జారిపోయినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులు కొనగా అతడు తన చేయి చాపగా ఆయన అతన్ని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడు. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాఖ్యలపడి భయపడిపోయి, అందుచేత పెరేస్ ఉజ్జా అని పేరు. భయముంది. దేవుని మందసమును మందసమును తన యొద్దకు తీసుకొని పోక ఓబేదేదేమో ఇంటిలోనికి కొనిపోయాడు. చూడండి, పాపం దావీదు గారు గొప్ప నిరాశలో మిగిలిపోయాడు. అక్కడ మందసాన్ని తీసుకొని వెళ్ళాలనే ఒక గొప్ప ఆతృతతో తన దేశములో అది ఉండవలసినటువంటి స్థానములో యెరూషలేములో ఉంచాలనుకొని చాలా ఆర్భాటంతో అంగులతో వచ్చాడు, చాలా డబ్బు వ్యయం ఖర్చు పెట్టి. కానీ ఆరాధన మందసాన్ని తీసుకొచ్చే క్రమాన్ని మర్చిపోయాడు. దానివల్ల జరగరాని నష్టం జరిగి దేవుని కోపానికి ఉజ్జా బలైపోయాడు. ప్రైజ్ ది లార్డ్.
మందస్సము తమ మధ్యకు రావాలని, దేవుని మందస్సానికి ప్రథమ స్థానం ఇవ్వాలని అతడు ఆశపడ్డాడు. చాలా సంతోషం. అతని ఆశ మంచిది, అతని ఉద్దేశం కూడా చాలా స్వచ్ఛమైందే, చాలా క్రమమైందే. మరి ఈ విషాదం ఎందుకు జరిగింది? అతడికి అర్థం అస్సలు కావటం లేదు. ఆలోచించడం మొదలుపెట్టాడు. గొప్ప శోకంలో, నిరాశ ఊబిలో చిక్కుపోయాడు. అసలు ఎందుకు జరిగింది ఇది, లోపమేంటి అని వేదన పడటం ప్రారంభించాడు. మొదట అతడు నిరాశపడ్డాడు. దేవుని మందసాన్ని మార్గం మధ్యలోనే ఒబేదేదోము ఇంట విడిచిపెట్టి అయోమయముతో వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. మందసాన్ని ఏం చేశాడంట? కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సన్నిధిని కోల్పోయాడండి. ప్రైజ్ ది లార్డ్. ఫిలిష్తీయులు అతన్ని చూసి నవ్వుతున్నారు, శత్రువులు. ఎలా వచ్చాడండి? అమ్మ ఇటేనండి, అయిపోయింది కానీ నిద్రపోకండి. ఓ నాయన, అక్కడ బాగోతులు ఆడిస్తున్నారంటే పోయి గంటలు కూర్చుంటారు. నిద్ర రాదు. అప్పుడు తెల్లవారు 1 గంట దాకా నిద్ర రాదు. కళ్ళని మడత పడుతున్నారు. 2 అగ్గిపుల్లలు తీసుకుపోయి ఇట్ట పెట్టుకొని చూస్తుంటారు చాలామంది. ఒత్తులు వేసుకొని చూస్తూ ఉంటారు. అప్పుడు ఎవడన్నా వచ్చి ఇంకో అగ్గిపుల్ల పెట్టి మంట పెట్టాలి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొన్న వినాయకుడిని ఊరేగిస్తుంటే వాళ్ళు మన విశ్వాసులు పోయి గోడ మీద కోతుల్లాగా, గుంట నక్క ఎట చూస్తుంది, దూకుదునా వద్దా. లోపల సైతానుడేమో పో అంటుండు. ఓ పక్కనేమో పాటర్ గారు ఉన్నారు, ఎవరైనా చూస్తారేమో. ఇంకో పక్క పైన దేవుడు చూస్తున్నాడు అన్న భయం మాత్రం లేదు. పాటర్ గారు విశ్వాసులు. చాలా మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏం పని మీకు? ఇంట్లో ఉండలేరా? చూసినా పాపమే, చేసినా పాపమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్త. ఎక్కడున్నాం మనం? చెప్పండి. వెనుదిరిగి ఇంటికి ఫిలిష్తీయులందరూ ఏం చేస్తున్నారట? నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఓ అంగు ఆర్భాటాలతో వచ్చాడు, ధామ్ ధూమ్ చేశాడు. వాళ్ళ దేవుడు దెబ్బ కొడితే ఒకడు చచ్చాడు, వీళ్ళకి ఇంతే కావాలి. శత్రువు తన మీద హెచ్చించుకుంటున్నాడు. హేళన చేస్తుంటే గుండె పగిలిపోతుంది దావీదుకి. ఊరికనే మనల్ని ఒకళ్ళు ఎందుకు మాట్లాడతారు? మనలో ఏదో లోపం ఉంటేనే అవతలోడు మాట్లాడతాడు. మరి ఆ అవకాశం నువ్వు ఎందుకు ఇస్తున్నావు? చెప్పండి, ఎందుకు ఇస్తున్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్. ఆ ఫిలిష్తీయులు నవ్వుతుంటే అతని అంతఃపురం భవనంపై నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడండి. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు దావీదు. చాలా వేదన కలిగింది నాకు కూడా. అతడు ఆశపడ్డాడు, దేవుడు మా పట్టణంలో, మా దేశంలో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారములో, డేరాలో ఈ మందస్సం ఉండాలి అని చాలా ఆ భారం, ఆశ కలిగి వెళ్ళిన వ్యక్తి విఫలుడై వచ్చి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. ఎవరి కొరకు ఈ వేదన? దేవుని కొరకే. కానీ ఒక చిన్న లోపాన్ని గ్రహించలేకపోయాడు. మన లోపాలు కూడా మనం గ్రహించుకొని భక్తి చేయాలి. కొద్దిగా మనల్ని ఎవరైనా మెచ్చుకోగానే ఊగిపోకూడదు. జీవితంలో ఎవరిని మెచ్చుకోనని నేను తీర్మానం చేసుకున్నా. మెచ్చుకున్న వాళ్ళంతా నెట్టిన మొటకాయలు వేసి ఈపింగా 4 తన్నులు దనిపోతున్నారు. ఎవరిని పొగడనో, ఎవరిని మెచ్చుకొని తిడుతూనే ఉంటా జీవితాంతం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఇక్కడ ఉంచినన్ని రోజులు, ఈ భూమి మీద నేను ఉన్నన్ని రోజులు సంఘస్థులు ఎవరిని కూడా పొగడను, తిడుతూనే ఉంటే మర్యాదగా చక్కగా నడుస్తారు. కొద్దిగా మంచోళ్ళు అంటే తబ్బిబ్బిపోయి సైతాను వాళ్ళలోకి వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే జాగ్రత్త. నిద్రలేని రాత్రులు తన అంతఃపుర భవనంపై గడిపాడు. ఒకే ఒక ప్రశ్న అతన్ని వేధిస్తుంది. దేవుని మందసాన్ని నా యొద్దకు ఎలా తెచ్చుకోవాలి?
దేవుని మందస్సాన్ని నా యొద్దకు ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఎలా అసలు ఏంటి పొరపాటు ఎక్కడ జరిగింది అని ఆకాశమందున్న దేవుని వైపు చేతులెత్తి ఆలోచన చేస్తూ నక్షత్రాలను చూస్తున్నాడు. వేటిని చూస్తున్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? ఆకాశమందు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. నువ్వు వాక్యం చదవటం మానేసావురా బాబు, వెళ్ళి ధర్మశాస్త్రాన్ని చదువు అన్నాడు. అప్పుడు ఇంట్లోకి అంతఃపురంలోకి పరుగులెత్తి ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే మందస్సము తీసుకొచ్చే ఒక క్రమం బయటపడింది. ఓ రబల రషకల రబాబాబా రీషబల రబాబాబాబా. మందస్సము తీసుకొచ్చేది ఎడ్ల బండి మీద కాదు. దేవుడు చెప్పింది లేవీయుల యొక్క భుజస్కంధాలపై మోసుకురాబడింది. ఈ చిన్న పొరపాటును వాక్యం చదివి గ్రహించుకున్నాడు. హల్లెలూయా. వాక్యం చదవమని దేవుడు చెప్తే గుండెలో ఉన్న భారమంతా దిగిపోయింది. అయ్యో ఎందుకు చేశాను ఈ తప్పని వాక్యం చదివి మరలా ఇక మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడు? ఇప్పుడు లేవీయులు తప్ప ఏ ఒక్కడు కూడా మందసం దగ్గరికి వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు చిన్న చిన్న పొరపాట్లే మనల్ని నాశనం చేస్తున్నాయి. చాలామంది వాక్యం చదవక దేవుడు అర్థం కావట్లేదు. చాలామంది వాక్యం ధ్యానించక దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తం మీపై ఏముందో తెలియటం లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాడో అప్పుడు మందసం ఎలా తీసుకురావాలో ధర్మశాస్త్రాన్ని చదివితే కానీ అర్థమైందండి. ఆమేన్. హల్లెలూయా. చదువుతున్నారా ఇంతకు వాక్యం? ప్రైజ్ ది లార్డ్. చదివితే ధన్యులే, లేకపోతే అన్యులే. చదవకుంటే అన్యులే. దేవునికి స్తోత్రం. అట్లాగే మనం చూస్తే అలా దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకున్నాడు. క్రైస్తవులందరినీ వేధిస్తున్న కీలక అంశం ఇదే. ఏంటంటే, నేను ఎలాగ నా ప్రభువుకు నా జీవితంలో, నా కుటుంబంలో, సహవాసములో కేంద్ర స్థానాన్ని ఇవ్వగలను అని ప్రతి క్రైస్తవుని వేధించాలి ఈ ప్రశ్న. జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగత సహవాసములో ప్రభువుకు ఇక్కడ ప్రథమ స్థానం, కేంద్రం, ఇక్కడ నేను ఎలా ఇవ్వగలను అనే వేదన మనల్ని తొలచాలి. ప్రతిరోజు తొలిచినప్పుడు క్రీస్తుకు మన హృదయంలో ప్రథమ స్థానము ఇవ్వవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక చివరిగా, చిట్ట చివరిగా 8వది, ఒకే రోజున తన ప్రజలైన వారిని 70,000 మందిని కోల్పోయాడు దావీదు. ఒకే ఒక్క రోజున తన ప్రజలైన వారిని 70,000 మందిని కోల్పోయాడు దావీదు. ఎంతమందినండి? ఎక్కడుందండి? 21వ అధ్యాయం సైతానుడు 1వ వచనంలో సైతానుడు దావీదును ప్రేరేపించినందున 14వ వచనం 17వ చదువు నాయన. కావున తెగులు పంపగా 70,000 మందిని ఒకే రోజు కోల్పోయి, ఇంట్లో ఒక వ్యక్తి పోతే మనం అల్లాడి ఏడుస్తున్నామే, అమాయకులైన ప్రజలు 70,000 మంది చచ్చిపోయారండి. గుండెలు బాదుకుంటూ వేడ్చాడు. 17వ వచనంలో ఏమంటున్నాడు దావీదు ఏడుస్తూ? తప్పు చేసిన వాడను నేనే కదా, పాపము చేసి తిని, చెడుతనము జరిగించిన వాడిని నేనే కదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చేతిని ఈ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునికి దగ్గర వేదనతో ప్రార్థన చేశాడు. ఒకే రోజు ఎంతమందిని కోల్పోయాడట? 70,000 మందిని కోల్పోయాడండి దావీదు గారు.
ఈరోజు దేవుని కొరకు మనము పాపం చేసి కోల్పోవటం కాదు, పవిత్రతలో ఉండి కొన్ని విసర్జించి దేవుని మెప్పును మనము పొందాలి. దావీదు కోల్పోయిన మొదటిది ఏంటిది? సరే, రెండవది అమ్మా, మీకు ఎవరైనా ఉన్నారా ప్రాణ స్నేహితులు? ఎవరు లేరా? మనకున్న స్నేహితులు అందరూ మనం ముంచేవాళ్ళే. ఉన్నారా? మంచోళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరికైనా ఉన్నారా ప్రాణ స్నేహితులు? సరే, మూడవది కుమారులు. తర్వాత నాలుగవదా పరిశుద్ధతను, ఐదవది, ఆరవది, ఏడవది మందసం తేవటంలో విఫలుడై ఆరాధన క్రమాన్ని కోల్పోయాడు. ఎనిమిదవది ఒక్కరోజే 70,000 మంది అంటే ఎన్ని శవాలు ఉండాలి? ఒక్కరోజే, ఒక్కరోజు. ఓకే, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీ హృదయాంతరంగాల్లో ఆయన వాక్యాన్ని ముద్రించునుగాక. దుష్టుడు దొంగలించకుండా మీ హృదయాలకు దేవుడు కావలి ఉండునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తల్లు ఉంచి కలుము. ప్రభువా, ఈరోజు నన్ను హెచ్చరించావు, సూటిగా నీ ముఖాంతిలోంచి మాట్లాడావు. నా నడకలు సరి చేసుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను.